ఒకవేళ చిరంజీవి వస్తే ఏదైనా కూటమికి బలం పెరుగుతుందని చెప్పి వైసీపీ భావిస్తోందా? ఒక నిమిషం, దీంతో పాటు నాగార్జున గారు క్వశ్చన్ కూడా సమాధానం చెప్పండి. ఎస్ నాగార్జున గారు. గీత గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నారు. మీరు అలాగే మాట్లాడాల్సింది, ఎందుకంటే పార్టీ లైన్ తీసుకొని మాట్లాడతారు. కాకపోతే మేడం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఆయన బాగా పనిచేయాలని బాగా కోరుకొని పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఆయనకి ఎందుకు దూరం అవుతున్నారు? షర్మిల గారు దూరం అయిపోయారు, పోనీ వాళ్ళంటే రాజకీయ కారణాలు అనొచ్చు. ఐవైఆర్ కృష్ణారావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి పనిచేసినటువంటి వారు. మరి వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళను కూడా విమర్శిస్తున్నారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి ఎందుకు అయిపోతున్నాడు అనేటువంటిది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? వచ్చిన వాళ్ళందరినీ మీరు బుల్డోజ్ చేయటం తప్పితే, వాళ్ళ మీద నిందలు వేయటం తప్పితే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకి అయిపోతున్నాడు, ఎందుకు అవుతున్నాడు అనేది మీ పార్టీలో ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఒక్క నిమిషం అండి. ఏకాకిగా అయిపోయారని ఎవరు చెబుతున్నారు? అంటే వీళ్ళందరికీ కూడా మీరే చెప్తున్నారండి. మేము ఒక్కళ్ళమే అయిపోయాం, మమ్మల్ని ఒక్కళ్ళనే కార్నర్ చేస్తున్నారు, నేను ఒక్కడనే అయిపోయాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే, వాళ్ళకి మాట ఇచ్చినా గానీ వాళ్ళ స్టాండర్డ్ లేదు. అందుకని వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కూటమి కావాలి వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఉన్నారని, ఉద్రేకం అయిపోతున్నారని మీరు ఎలా చెప్పగలరు? ఆయన చుట్టూ మరి రాష్ట్ర ప్రజలంతా కూడా ఉన్నారు ఆయన సపోర్ట్ గా. ఆయనే చెప్తున్నారు కదా మేడం, నేను ఒంటరి అయిపోయానని ఆయనే చెప్తున్నాడు ప్రతి సభలో, నేను ఒంటరి వాడిని అని. ఆ పైన దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నంత కాలం నాకేమి కాదు అని చెప్తున్నారు. ఈ పాయింట్ కూడా మీరు వినే ఉండొచ్చు. సో జనంతో పని లేదు, మిగతా ఎవరితోటి పని లేదు, వీళ్ళుంటే చాలంటారు. అంతే కదండి, రాష్ట్ర ప్రజలే కదా మనం చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకి వాళ్ళే మనకు ఓట్లు వేస్తారు, వాళ్ళకే మనం చేయాల్సింది. ఇంకా అధికారం ఉండి సీఎం సీట్ లో కూర్చుని ప్రజలకు చేయకపోతే ఇంకేముంది చెప్పండి మీరే ఒకసారి. మన కూటమితో మనం వాళ్ళని వీళ్ళని కలుపుకున్నంత మాత్రాన ఇదేమి చేయలేము. ప్రజలకు చేసినప్పుడే మనకు న్యాయము. ఓకే, దాని ప్రకారం వెళ్తున్నా. నా క్వశ్చన్ కి ఆన్సర్, చిరంజీవి ఒకవేళ, పృథ్వీరాజ్ కూడా చెప్తా ఉన్నారు, పృథ్వీరాజ్ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తే, తర్వాత ఇటుపక్క టర్న్ అయ్యారు అనుకోండి. ఎస్, రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మనం గెస్ట్ చేయలేం. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళొచ్చు, వైసీపీ నుంచి బీజేపీకి రావచ్చు, బీజేపీ నుంచి జనసేనకి వెళ్ళొచ్చు. కూటమిలో ఉండే పార్టీల నుంచి ఒక పార్టీ జంప్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిరంజీవి వస్తే ఏదైనా మైలేజ్ పెరుగుతుంది, కూటమికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అని ఏదైనా భావిస్తుందా వైసీపీ? అందుకనే ఈ కామెంట్స్ డోస్ అనేది పెంచడం జరిగిందే. గీత గారు చెప్పండి. చిరంజీవి ఎంట్రీ ఇస్తే కూటమికి బలం పెరుగుతోంది అనేది ఏదైనా ఉందా? ఫ్యాన్స్ తో రాజకీయం చేస్తున్నారని చెప్పి మీ పార్టీ నాయకులు అంటున్నారు కదా, ఒకవేళ ఫ్యాన్స్ అంతా అటు టర్న్ అవుతారని ఏమన్నా వైసీపీ భయపడుతుందా అనేది? అసలు సింగిల్ గానే వచ్చారు. ఆయన ఎప్పుడు భయపడ్డారు చెప్పండి? నేను భయపడిపోతున్నానని చెప్పారా కూటమిలు వస్తుంటే? ఏ రోజైనా భయపడ్డారా? సింగిల్ గా వచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజల మనసులే గెలిచారు ఆయన. ఈ రోజు ఎవరో వచ్చినంత మాత్రాన ఆయనకి ఎలా భయం వస్తుంది? ఏమి ఫరక్ పడదు. ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వాస్తవం అయితే అసలు ఎమ్మెల్యేలు మార్చాల్సిన పరిస్థితే లేదు. అంటే రికార్డ్ స్థాయిలో ఎప్పుడు కూడా రికార్డ్ సృష్టిస్తూ ఉంటారు కాబట్టి 151 మెజార్టీని ఎవరు ఊహించలేదు, అది కూడా ఒక రికార్డే. సో ఆ స్థాయిలోనే ఎమ్మెల్యేలు మార్చినటువంటి రికార్డు కూడా వైసీపీకే చెందుతుందేమో. ఎందుకంటే ఒక స్థానం నుంచి ఒక స్థానాలని పార్టీలు మార్చడము, లేదా ఎమ్మెల్యేలను మార్చడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది నీతియుక్తమైనటువంటి పరిపాలన, మంచి పరిపాలన కావాలి ఆయనకి. అవినీతి పరిపాలన కాదు. అక్కడ కొన్ని అన్ని చూసుకుని దాన్ని బట్టి వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయాలో, ప్రజలకి ఎవరైతే మరి ముందుగా ఉండి మరి మేలు చేశారో అలాంటి ఎమ్మెల్యేస్ ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అమ్మా గీత గారు, మీరు మాట్లాడేటప్పుడు అమ్మా గీత గారు, మీరు అవినీతి పాలన వద్దు అంటే మీరు మార్చిన వాళ్ళందరూ అవినీతి పరులని అర్థం వస్తుందమ్మా, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. మార్చిన వాళ్ళందరూ అవినీతి పరులనే భావన వస్తుంది. ఒక్క నిమిషం, ఆయన ఎంక్వైరీలో ఆయన కావాల్సిన ఫుల్ఫిల్ గా ప్రజలకి మేలు చేయాలి. అక్కడ అన్ని కూడా ప్రజలతో మమేకం అయిపోవాలి. అలాంటి వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఆయనకి కావాల్సింది వ్యక్తులతో కాదు, ప్రజలతో సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అప్పుడు ప్రజలతో లేరు కాబట్టి పక్క నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ప్రజలతో ఉంటారని చెప్పి చేస్తున్నారంటారు. ఎస్, ఒక నిమిషం గీత గారు. సీత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.
చూస్తున్నాం అంటే కూటమికి ఒక్కొక్కటి బలం పెరుగుతుంది. దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు సింగిల్ గా వెళ్తే మనం గెలవలేము, ఎందుకంటే అధికార పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అనే ఒక ఒపీనియన్ తో ఫస్ట్ జనసేనతో అంటే వన్ సైడ్ ప్రపోజల్ దగ్గర నుంచి చూసుకుంటే మన రాజకీయాలు ఏపీ రాజకీయాలు అనేది వన్ సైడ్ ప్రపోజల్ దగ్గర నుంచి జనసేన కలవడము, జైలుకెళ్ళి ములాఖత్ అయినప్పుడు ఆ తర్వాత బీజేపీని తీసుకొచ్చి కలవడంలో జనసేన పాత్ర కీలకంగా ఉండడము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం. అంటే ఎన్డీఏ కూటమి గురించి, 3 పార్టీల గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాము, మీరందరూ ఓటేసినప్పుడు చూసుకోవాలి, ఇవంటే కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటే కావాలని చెప్పి ఏమీ చేయలేక అంటే సింగిల్ గా వస్తే ఏం చేయలేదు కాబట్టి ఇంకా వెతుక్కుంటున్నారు ఇంకెవరు సపోర్ట్కి వస్తారని చెప్పి వెయిట్ చేస్తుంది టీడీపీ అని.